గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అంటే ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది 1935లో పాస్ చేశారనమాట. ఇదేంటి సెకండ్ మేజర్ కాన్స్టిట్యూషనల్ స్టెప్ టువర్డ్స్ ఏంటి రెస్పాన్సిబుల్ గవర్నమెంట్కి ఒక సెకండ్ స్టెప్ అనమాట. అంతకుముందు ఒకటి చేశారనమాట 1919. దీని తర్వాత ఇదే అనమాట. అందులో కరెక్ట్గా ఇవ్వకపోయేసరికి ఇందులో కొన్ని ఇచ్చారనమాట. ఇందులో ఏంటి, ఇది లాంగెస్ట్ యాక్ట్. ఇందులో ఏంటి 321 సెక్షన్స్ ఉన్నాయి, 321 సెక్షన్స్ ఉన్నాయి అండ్ 10 షెడ్యూల్స్ ఉన్నాయన్నమాట. ఇందులో ఏంటంటే ఆల్ ఇండియా ఫెడరేషన్ ప్రపోజల్ అనేది చేశారనమాట. ఆల్ ఇండియా ఫెడరేషన్ ప్రపోజల్ అంటే ఏంటి? ప్లాన్ ఫెడరేషన్ ఆఫ్ బ్రిటిష్ ప్రొవిన్సెస్ అండ్ ప్రిన్సిలీ స్టేట్స్. ఫెడరేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక స్టేట్స్ కానీ సెంట్రల్ కానీ కలిసి అలాగా డివైడ్ చేసుకోవడం అలాగనమాట. అలాగే ఇక్కడ ఏంటి, ఆల్ ఇండియా ఫెడరేషన్ ప్రపోజల్స్ అనేది చేశారు. అప్పుడు స్టేట్స్ లేవు కదా, ప్రిన్స్లీ స్టేట్స్ బ్రిటిష్ ఇండియాకి, బ్రిటిష్ ఇండియా ప్రొవిన్సెస్కి ప్రిన్స్లీ స్టేట్స్ ఇలాగా ఫెడరేషన్ చేశారు. అంతేకాకుండా పవర్స్ అనేవి 3 రకాలుగా డివైడ్ చేశారు: ఫెడరల్ లిస్ట్, ప్రొవిన్షియల్ లిస్ట్, కాంక్రీట్ లిస్ట్. రెసిడ్యువల్ పవర్స్ మాత్రం గవర్నర్ జనరల్కే ఉంచారనమాట. డిడ్ నాట్ మెటీరియలైజ్ ప్రిన్స్లీ స్టేట్. ఎందుకంటే ఇది అంత మెటీరియలైజ్ అవ్వలేదు, ఎందుకంటే ఇది ప్రిన్స్లీ స్టేట్స్ అనేది జాయిన్ అవ్వలేదు. కానీ ప్రొవిన్షియల్ అటానమీ అనేది ఇచ్చారనమాట. ఎలాగా ఇదివరకు డయార్క్ అనేది కింద ఉందన్నమాట, స్టేట్స్ అదే ప్రొవిన్షియల్ దగ్గర డయార్క్ ఉంది, అది అబాలిష్ చేసి సెంట్రల్లో పెట్టారు. డయార్క్ ఏంటంటే 2 డ్యూయల్ గవర్నమెంట్ అనమాట. కొన్ని సబ్జెక్ట్స్ ఏమో సెంటర్ ఉంచుకుంటే కొన్ని సబ్జెక్ట్స్ ఏమో మినిస్టర్స్కి ఇస్తారనమాట. అలాగే డయార్కీ అనేది అబాలిష్ ప్రొవిన్సెస్లో అబాలిష్ చేసి సెంటర్లో పెట్టారు. ప్రొవిన్సెస్ బికేమ్ అటానమీ ఇన్ దేర్ స్పియర్స్ అనమాట. అటానమీ ఇచ్చారు. ఇప్పుడు మినిస్టర్ బికేమ్ రెస్పాన్సిబుల్ టు ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్ అనమాట. మినిస్టర్స్కే రెస్పాన్సిబుల్ అనమాట, వాళ్ళు చూసుకోవాలన్నమాట. ఇది ఎప్పుడు కేమ్ ఇంటూ ఎఫెక్ట్ అనేది 1937లో వచ్చింది అండ్ 1939, ఎందుకంటే వరల్డ్ వార్ వచ్చింది అనమాట. డయార్కీ అట్ ద సెంటర్ అనమాట ఇంట్రడ్యూస్డ్. కానీ ఇంట్రడ్యూస్ చేశారు, కానీ ఇంప్లిమెంట్ అవ్వలేదు అనమాట. బైకామరలిజం ప్రొవిన్సెస్ అనేది 6 ప్రొవిన్సెస్లో వచ్చింది. ఎక్కడంటే బెంగాల్, బాంబే, మెడ్రాస్, బీహార్, అస్సాం యునైటెడ్ ప్రొవిన్సెస్ అనమాట. కన్సిస్టెడ్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అప్పర్ హౌస్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లోవర్ హౌస్ అనమాట. రిప్రజెంటేషన్ ఆఫ్ డిప్రెసివ్ క్లాసెస్ కూడా వచ్చింది. రిజర్వ్డ్ సీట్స్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, స్పెషల్ రిప్రజెంటేషన్ ఫర్ ఉమెన్ అండ్ లేబర్ ఇవి కూడా వచ్చినాయి. అంతకుముందు కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఎలాగైతే వచ్చినాయో ఇవి కూడా యాడ్ చేస్తారు. అబాలిషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనమాట. కౌన్సిల్ అనేది 1858లో క్రియేట్ అయిందన్నమాట. సెక్రటరీ స్టేట్ నౌ హ్యాడ్ అడ్వైజర్స్ అనమాట. వాళ్ళు ఇదేంటి 14% ఆఫ్ ఇండియన్ గాట్ రైట్ టు ఓట్ అనమాట. ఫుల్ యూనివర్సల్ కాదు, 14%. ఎస్టాబ్లిష్డ్ ఆర్బీఐ అని ఎస్టాబ్లిష్ ఫెడరల్ పిఎస్సి, ప్రొవిన్షియల్ పిఎస్సి, జాయింట్ పిఎస్సి, ఫెడరల్ కోర్టు కానీ, బర్మా సెపరేటెడ్ కానీ, క్రియేషన్ ఆఫ్ న్యూ ప్రొవిన్సెస్ కానీ, మైనారిటీ సేఫ్ గార్డ్స్ కానీ, ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనమాట, క్యాగ్ లాగా సేమ్ ఇవన్నీ క్రియేట్ అయింది. ఇదేంటి బ్లూ ప్రింట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, డివల్యూషన్ ఆఫ్ పవర్ అండ్ ఇండియన్ హ్యాండ్స్లో ఉందన్నమాట. ప్రొవిన్షియల్ అటానమీ అనేది మెయిన్ ఇందులో వచ్చిందనమాట. ఇది మొత్తానికి ఒక